హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో కొత్తగా 6 లైన్లతో నేషనల్ హైవే. ఇక ఈ 3 జిల్లాలకు పండగే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త నేషనల్ హైవేలు, గ్రీన్ఫీల్డ్ హైవేల పనులు వేగంగా సాగుతున్నాయి. కొన్ని హైవేల పనులు ముగింపు దశకు చేరాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కీలకమైన మెరుగైన రవాణా సౌకర్యం కోసం చేపట్టిన గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులు చివరి దశకు వచ్చేశాయి. ఇక ఈ హైవే విశాఖ, రాయ్పూర్ మధ్య 6 వరుసలుగా ఎకనామిక్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవే 130 సీడీగా నిర్మాణం అవుతుంది. ఇక 20,000 కోట్లతో ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో ఎలాంటి అడ్డంకులు లేకుండా దూరాభారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ హైవే నిర్మాణ పనులు చేపట్టింది. ఇక త్వరలోనే నిర్మాణ పనులు చివరి దశకు వచ్చేశాయి. ఈ నేషనల్ హైవే ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోనే అభాన్పూర్ దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవేగా మొదలవుతుంది. అక్కడ నుంచి ఉత్తరాంధ్రలోనే పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాల మీదుగా అనకాపల్లి జిల్లా సబ్బవరం దగ్గర ముగియనుంది. ఇక 3 జిల్లాల పరిధి అంటే విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లిలో 3,215.81 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ఈ క్రమంలో 3 జిల్లాల్లో ఇంటర్చేంజింగ్ ఫ్లైఓవర్లు నిర్మించారు. వీటితో గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి వాహనాలు మిగతా రోడ్లకు, హైవేపైకి వెళ్లటానికి వీలుగా ఉంటుందన్నారు. రాయ్పూర్, విశాఖ మధ్య దూరం 590 కిలోమీటర్లు ఉంటే గ్రీన్ఫీల్డ్ హైవేతో 464.662 కిలోమీటర్లకు తగ్గుతున్నాయంటారు. ఇక ఈ హైవే ప్రయాణం సమయం 14 గంటల నుంచి 9 గంటలకు తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి సాధారణ ప్రయాణికులతో పాటు వాణిజ్య వాహనాలకు ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో పాటుగా ఆ చుట్టుపక్కల భూముల్లో ధరలు పెరిగాయంటున్నారు. ఈ హైవేతో విశాఖపట్నంలో 2 పోర్టులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్గో కార్యకలాపాలకు వీలుంటుంది అంటున్నారు. ఇక 2 పొరుగు రాష్ట్రాలతో పాటు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఈ హైవే పనులు త్వరలోనే పూర్తవుతాయని, త్వరలోనే రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధమవుతాయంటున్నారు.